నెల్లూరు రూరల్లో పేద మధ్యతరగతిలకు వచ్చి కరెంటు కట్ చేస్తాం, ఇల్లు ధ్వంసం చేస్తామని ఎవరు భయపెట్టినా భయపడవద్దని నేనుంటా అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భరోసా ఇచ్చారు. పేద మధ్యతరగతి కుటుంబాల విషయంలో చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదన్నారు. నా ఆకాంక్ష ఒక్కటే, నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలన్నారు. నెల్లూరు కార్పొరేషన్ లో కొంతమంది అధికారులు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నెల్లూరు నగర కార్పొరేషన్ లో ప్రజా విజ్ఞప్తుల దినంలో కమిషనర్ సూర్యతేజ ఐఏఎస్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఆ యొక్క గ్రీవెన్స్ కి మరింత విలువ పెంచాలా అన్న ఉద్దేశంతో స్థానిక ఎమ్మెల్యేగా నేనే స్వయంగా హాజరు కావాలని ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని సమస్యలు, అదేవిధంగా అనేక మంది చెప్పిన సమస్యలన్నీ నగర కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకొస్తామని ప్రత్యేకంగా. నెల్లూరు ఎప్పుడూ కూడా లివబుల్ సిటీయే. ఎందుకంటే నెల్లూరులో ప్రశాంతతకి మారుపేరు. నెల్లూరు ప్రశాంతతకి మారుపేరు. ప్రశాంతతనే నెల్లూరు ప్రజలు ఇష్టపడతారు. రౌడీలో, సంఘ వ్యతిరేక శక్తులో, లేకుంటే అధికారులు దౌర్జన్యం చేస్తాం, భయభ్రాంతులకు గురి చేస్తామంటే నెల్లూరు ప్రజలు అంగీకరించరు. నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలని నా ఒక్కడి ఆకాంక్షే కాదు, మంత్రి పొంగూరు నారాయణ గారి ఆకాంక్ష కూడా. వారు తరచుగా చెప్తూ ఉంటారు లివబుల్ సిటీ అని. మంత్రి నారాయణ గారు చెప్పినా, నేను చెప్పినా నెల్లూరు లివబుల్ సిటీగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అయితే ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఏమిటంటే ప్రజల్ని భయభ్రాంతులు చేసే రీతిలో ఎప్పుడో పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు కాయ కష్టం చేసి రూపాయి కూడేసుకొని బిడ్డల చదువుల కోసం, బిడ్డల పెళ్ళిళ్ళ కోసం, లేదు అవకాశం ఉంటే భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలని ఫ్లాట్లు కొంటే, ఆ రోజు ఫ్లాట్లు వేసిన రియల్ ఎస్టేట్ ఓనర్లు ఫ్లాట్లు వేసి అమ్మేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ యజమానులు ఫ్లాట్లు వేస్తూ ఉంటే కొంతమంది అధికారులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళతో కుమ్మక్కయ్యారు. అంతిమంగా ఆ రియల్ ఎస్టేట్ యజమానులతో కుమ్మక్కైన అధికారులు బాగున్నారు, వారితో కుమ్మక్కైన రాజకీయ నాయకులు బాగున్నారు, రియల్ ఎస్టేట్ యజమానులు బాగున్నారు. కానీ ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్ యజమానుల దగ్గర ఫ్లాట్లు కొన్నటువంటి సామాన్య మధ్యతరగతి కుటుంబాలు మాత్రం నానా బాధలు పడే పరిస్థితి. ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అనుమతి లేదు, ఇల్లు కట్టాలంటే అనుమతి ఇవ్వం. అందుకే కమిషనర్ గారు చెప్పడం జరిగింది, వెంటనే దానికి సంబంధించి ఆలోచన చేయండి. ఎవరో చేసిన పనికి వీళ్ళు శిక్ష అనుభవించాలంటే అది సాధ్యం కాదు. ఖచ్చితంగా వారికి న్యాయం చేయాలా, వారికి పెనాల్టీ వేసి, అది కూడా రీజనబుల్ పెనాల్టీ వేసి ఇల్లు కట్టే అవకాశం కల్పించమని. ఆ పరిస్థితి ఒక పక్క ఇబ్బంది పడుతూ ఉంటే మరికొంతమంది బిడ్డల చదువుల కోసం, పెళ్ళిళ్ళ కోసం ఆ ఫ్లాట్లు అమ్మాలంటే ఆ ఫ్లాట్లు అమ్మేదానికి, రిజిస్ట్రేషన్ చేసేదానికి లేదు అని చెప్పని నుడా నుంచి ఒక లేఖ రిజిస్టర్ కార్యాలయాలకి. కానీ తమాషా ఏమిటంటే ఎక్కడ రిజిస్ట్రేషన్ లాగటంలే, రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అయితే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఆ కాగితాన్ని చూపించి, నుడా నుంచి వచ్చిన కాగితాన్ని చూపించి, ఇదో మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అని నుడా నుంచి కాగితం వచ్చింది, నుడా నుంచి మీ ఫ్లాటు రిజిస్ట్రేషన్ చెయ్యొద్దని కాగితం వచ్చినా నేను రిజిస్ట్రేషన్ చేస్తున్నా, కాబట్టి మామూలుగా నాకు ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలా, మామూలుగా ఇచ్చే లంచం రూపాయి అయితే ఇప్పుడు 3 రూపాయలు ఇవ్వాలని చెప్పని కొన్ని రిజిస్టర్ ఆఫీసుల్లో అధికారులు ఆ యొక్క సామాన్య కుటుంబాలని వేధించే పరిస్థితి. మరి కొంతమంది కరెంట్ అధికారులు ఆ కాగితాలు తీసుకొని, ఏది మన నుడా నుంచి వచ్చినటువంటి కాగితం తీసుకొని కరెంటు కనెక్షన్ కట్ చేయండి, ఆ కాగితం తీసుకొని, కాగితం తీసుకొని ఆ ఇళ్ళకాడికి వెళ్ళి, ఇళ్లలో కాపరా ఉండేవాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ ఇంటికి కరెంటు కట్ చేయమని నుడా నుంచి కాగితం వచ్చింది, మీ ఇంటికి కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏందని పరిస్థితి.
మీడియా మిత్రులను కోరుతూ ఉన్నా, మీడియా మిత్రులారా దీన్ని దయచేసి అన్ని రాజకీయ వార్తలు చూసినట్టు చూడొద్దు. మీరందరూ కూడా ఈ సమాజంలో భాగస్వాములే, మీరందరూ కూడా సామాన్య మధ్యతరగతి కుటుంబాలే. మీ బాధలకు ఆలోచన చేయండి. నీ స్థలం నువ్వు అమ్ముకోవాలంటే నోడా నుంచి వచ్చినటువంటి కాగితాల వల్ల రిజిస్ట్రేషన్లు చేయకూడదు. ఆ ఇచ్చిన కాగితాల వల్ల ఈరోజు రూపాయికి 3 రూపాయలు లంచాలు వేయాల్సిన పరిస్థితి రిజిస్టర్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్లు ఇవ్వాలట. ఇళ్ళు కట్టుకొని ఉంటే ఇళ్లల్లో ఉండే వాళ్ళ వద్దకి కొంతమంది కరెంటు సిబ్బంది వెళ్ళి నోడా నుంచి కాగితం వచ్చింది, ఇదో కాగితం మీ ఇంటికి కరెంటు కట్ చేయమని చెప్పని, కరెంటు కట్ చేయకుండా ఉండాలంటే మా సంగతి ఏమిటి పరిస్థితిని అడుగుతున్నాను. కాబట్టి కమిషనర్ గారికి స్పష్టంగా చెప్పాను, వెంటనే దీన్ని పరిష్కారం చేయమని. ఈ సందర్భంగా నెల్లూరు నగర కార్పొరేషన్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అత్యుత్సాహం, ప్రజల్ని ఇబ్బంది పెట్టే రీతిలో. దయచేసి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించి ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ కొంతమంది అధికారులారా, మీ వేషాలు నెల్లూరు రూరల్లో చెల్లవు. నెల్లూరు రూరల్లో అత్యుత్సాహంతో ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే మీ వేషాలు చెల్లవు. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు, నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు. నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్తో కిండలు పడితే, నెల్లూరు రూరల్లో పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఇబ్బందులు పాలు చేస్తే మీరే కిండలు పాలు అవుతారు. ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే కోటీశ్వరుల విషయంలో కోటీశ్వరులు తప్పులు చేస్తుంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ ఎందుకన్నా అభ్యంతరం లేదని చెప్తున్నానంటే, కోటీశ్వరులకు ఏదైనా పని కావాలంటే వాళ్ళు ఎట్టైనా చేయించుకుంటారు. వాళ్ళ గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, నేనైతే చేయను. కానీ పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి కష్టం వస్తే కన్నీళ్ళు, కడుపు మంట తప్ప ఏం ఉండవు. కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకి అన్యాయం జరిగితే నేను ఒప్పుకునే ప్రశ్నే లేదు. మీరు అంటున్నారు మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలు కాయ కష్టం చేసి ప్లాట్లు కొంటే మిషన్లు తీసుకొని వచ్చి లోడేస్తామని ఈ మధ్య కొన్ని పత్రికల్లో, ఛానల్లో కూడా చూసా. కార్పొరేషన్ నుంచి, నోడా నుంచి వాయిస్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంది. లోడేస్తామని రండి, మిషన్లు తీసుకొని రండి. సామాన్య మధ్యతరగతి కుటుంబాల జోలికి వాళ్ళ ఫ్లాట్లు లోడదామనో, వాళ్ళ ఇళ్ళు ధ్వంసం చేస్తామనో మీరు వస్తే మీ మిషన్లకి ఆ ప్రజలకి మధ్యలో ఒకడు ఉంటాడు, అది నేనే. నా శరీరం మళ్ళీ చెప్తున్నా సామాన్య, పేద, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్ల జోలికో, స్థలాల జోలికో అధికారులు వచ్చినా, సంఘ వ్యతిరేక శక్తులు వచ్చినా, రౌడీలు వచ్చినా అడ్డుగా నేనుంటా. నా దేహం ముక్కలైన తర్వాతే మీ మిషన్లైనా, మీ దౌర్జన్యమైనా వాళ్ళ మీదకి సాగాల తప్ప, నేను ప్రాణాలతో బతికున్నంత కాలం, నా ఊపిరి ఉన్నంత కాలం, నేను ప్రాణాలతో బతికినంత కాలం మీ మిషన్లు, మీ డోజర్లు, మీ దౌర్జన్యం ఆ యొక్క పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలని ఏమీ చేయలేవని చెప్తున్నారు. కాబట్టి నెల్లూరు నగర కార్పొరేషన్లో అత్యుత్సాహం ప్రదర్శించే అధికారులారా, కాస్త అత్యుత్సాహం తగ్గించండి. మళ్ళీ చెప్తున్నా, ఎక్కడైనా కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో, కోటీశ్వరుల విషయంలో, బడాబాబుల విషయంలో, సంపన్న వర్గాల విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయంలో పొరపాటున్నా కూడా కొంచెం నేను చూసినట్టు పోతా. కానీ పేద, నిరుపేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల విషయంలో వెనకడిగేసే ప్రశ్నే లేదు.
స్వేచ్ఛగా సంతోషంగా ఉండమని, ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది రౌడీలతోనైనా సంఘ వ్యతిరేక శక్తులైనా అధికారులతోనైనా ఎక్కడ ఇబ్బందులు వచ్చినా మీ ఎమ్మెల్యేగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు తెలియజేయాలని చెప్పని కోరుతూ సెలవు తీసుకుంటాను. ఒక్క నిమిషం నాన్న, మీకు ఇది ఒక్కరో తీసుకోండి ఆయన వినోద్ గారు, ఇది ఒక్కరో తీసుకోండి. నుడా వైస్ చైర్మన్గా మన కమిషనర్ గారి నుడా వైస్ చైర్మన్ తెలుసు కదా, ఈ లాస్ట్ 2 కాపీ పంపించినట్టు చూడండి. రిజిస్టర్ ఆఫీసులకి, కరెంట్ డిపార్ట్మెంట్కి ఏమని రిజిస్ట్రేషన్లు చేయొద్దని కరెంట్ కట్ చేయమని. రిజిస్ట్రేషన్ ఆగటంలే, రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. దీన్ని అడ్డం పెట్టి రూపాయికి 3 రూపాయలు వసూలు చేస్తారు. రూపాయి 3 రూపాయలు. కరెంట్ ఆడ కట్ చేయటంలే, కట్ చేయరు, చేసడానికి లేదు. కట్ చేస్తే నేనే ఒప్పుకుంటాను. బట్ దీన్ని అడ్డం పెట్టి బెదిరిస్తాం. ఎంతమంది బయటికి చెప్పుకుంటారు? అందరూ నాకు చెప్పుకోలేరు కదా, అందరూ నేరుగా వచ్చి ఎమ్మెల్యే కూడా చెప్పలేరు కదా. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పిలే, ఏదో ప్రణమో చేతిలో పెడతాం. కాబట్టి లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు. మనది లివబుల్ సిటీగా ఉండాలా. లివబుల్ సిటీలో ఇది కరెక్ట్ కాదు. లివబుల్ సిటీ అంటే ధ్వంసం కాదు. లివబుల్ సిటీ అంటే వేధింపులు కాదు. లివబుల్ సిటీ అంటే ప్రజలు సంతోషంగా ఉండేది. కాబట్టి మేము ఇంత బలంగా, మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, నేను ఇంత బలంగా లివబుల్ సిటీ ఉండాలంటుంటే కొంతమంది అధికారుల అత్యుత్సాహం వల్ల ఆశయానికి తూట్లు పడుతుంటే ఒకసారి చెప్పి చూద్దాం. నా భవిష్యత్తు కార్యాచరణను కూడా చెప్దాం. నెల్లూరు రూరల్లో వేషాలు కుదరవు అని చెప్దాం. నెల్లూరు రూరల్తో కిండలు పడవద్దు అని చెప్దాం అని వచ్చి శరవేగంగా నెల్లూరు నగరం అభివృద్ధి చెందుతా ఉంది. దీంట్లో ప్రధాన కీలక పాత్ర పోషిస్తుండేది రియల్ ఎస్టేట్. అది ఆర్థికంగా కూడా నెల్లూరు జిల్లాకి ఎంతో ఉపయోగపడతా ఉంది. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు జీవో 145ని 13తో రద్దు చేసినప్పుడు కూడాను వాళ్ళ దగ్గర అధికంగా 5% డబ్బులు వసూలు చేస్తాం. మేము ఈ రియల్ ఎస్టేట్ చేయలేము, మా వల్ల కాదు, మేము వదిలిపెట్టి వెళ్ళిపోతాం అంటున్నారు. అటువంటి వాళ్ళకి మీరు పరిస్థితి కాదు. ఈ సమాధానం చెప్పేసి ఖచ్చితంగా బాధితుల పక్షాన నేనుంటా. దాంట్లో ఎలాంటి అనుమానం. దానికి ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను కూడా వాడుకుంటాం. ప్రభుత్వ పెద్దల దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. అన్ని రకాల మార్గాల్లో కూడా అన్వేషిస్తాం. సార్, నెల్లూరు జిల్లాలో అన్ని స్థానాలు మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు కట్టబెట్టారు. గత ప్రభుత్వంలో విసిగి వేసారిపోయి మీకు ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నారు. అందరు ఎమ్మెల్యేలు మీరే. ఆ పార్టీలో ప్రవర్తన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.